షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎలోహిం బిడ్డలందరికీ ఉదయకాల శుభ వందనములు. ఈ దిన కృపా వాక్యము చూసుకుందాము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టి జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. యాషోవ మెస్సేవారు బాప్తిసం పొంది మరి శోధకుని చేత శోధించబడిన తర్వాత 40 రోజుల ఉపవాసానంతరము ఆయన పరిచర్యను మరి గల్లీ ప్రాంతంలో మొదలుపెట్టారు. సో గల్లీ ప్రాంతంలో మొదలుపెట్టినప్పుడు ముందుగా మరి ఆ చేపలు పడుతున్న ఆ జాలర్లు అయిన మరి సీమోను పేతురును అతని సహోదరుడు ఆంద్రేయను పిలిచాడు. మిమ్మల్ని నేను మనుషులు పట్టు జాలరుగా చేస్తాను, నన్ను వెంబడించండి అన్నాడు. ఆ విధంగా ఎందుకు ఆయన మనుషులు పట్టు జాలరుని ఎన్నుకున్నాడు అనగా వారిని మరి వారు ఏం చేస్తారు, చేపలను సముద్రంలో ప్రాణంతో ఉన్న చేపలను తీసి ఒడ్డున వేసి వారు చంపుతారు. కానీ మనుషులు పట్టు జాలరు ఏం చేస్తారు, మరణంలో ఉన్న వారిని జీవంలోకి నడిపిస్తారు. అంత గొప్ప కృప చూడండి. కాబట్టి మరణంలో ఉన్న వారిని జీవంలో నడిపించడానికి కొరకు వారిని మనుషులు బట్టి జాలరుగా ఆయన పిలుచుకున్నాడు. ఆ పిలిచిన పిలుపును వారు చేత పట్టుకొని వారి ముందుకు వెళుచున్న సమయంలో మరి ఆయన రాకడ మరి కొరకు ఎదురు చూస్తున్న సమయంలో మరి ఆయన యొక్క మరణ పునరుత్థాన సమయంలో మరి ఏం జరిగింది, పేతురు గారు అబద్ధం ఆడాడు. సో ఆయన మరణానికి అప్పగించినప్పుడు 3 మార్లు అబద్ధం ఆడాడు. దాన్ని బట్టి మరి యాషోవ మెస్సేవారు అతన్ని పరీక్షిస్తున్నాడు పేతురు గారిని. అతను వెళ్ళాడు చేపలు పట్టుకోవడం, మళ్ళీ చేపలు పట్టుకోవడానికి మళ్ళీ వెళ్ళిపోయాడు, వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. తనతో పాటు ఇంకో 6 శిష్యులు తీసుకొని వెళ్ళాడు. కానీ యాషోవ అక్కడికి వచ్చి, పేతురు ఇదిగో ఈ దరిన వెయ్యి అంటే రాత్రంతా మేము ప్రయాసపడ్డామయ్యా, మాకు చేపలు పడలేదంటే నీ వెయ్యి అన్నప్పుడు అక్కడ మరి గొప్ప 153 మత్స్యములు పడిందని మనకు రాయబడినది పరిశుద్ధంగా. ఈ 153 దీనికి సాదృశ్యంగా ఉన్నవి మనకు ధర్మశాస్త్ర గ్రంథంలోని 4 గ్రంథాలు. ఆది కాండంలో 50 అధ్యాయాలు, నిర్గమకాండంలో 40 అధ్యాయాలు, మరి లేవియ కాండంలో 27 అధ్యాయాలు, సంఖ్యాకాండంలో 36. ఈ యొక్క 4 గ్రంథాలు కలిసి 153. ఈ 153 ధర్మశాస్త్రంలో 153 గ్రంథాలను పట్టుకుని మీరు అనేకులు వెళ్ళి స్వార్థ ప్రకటించండి అని సెలవిచ్చాడు. దాని తర్వాత పేతురు గారు మరి ఆ యొక్క షావుతు పండుగకు ఎదురు చూస్తున్నారు. పరిశుద్ధాత్మ నింపుదల కొరకు పెంతెకోస్తు పండుగ జరిగి వచ్చినప్పుడు అక్కడ ఆయన మరి మొదటి కోతలో 3000 మందిని మరి మరణంలో నుంచి జీవంలోకి నడిపించాడు. చూడండి, ఆయన తప్పిపోయిన వ్యక్తి, మరి వెనుక వెళ్ళిపోయిన వ్యక్తి ఆయన ఆత్మచేత అభిషేకించబడిన తర్వాత, అదేవిధంగా పరిశుద్ధులారు మీరు కూడా ఆయన ఆత్మచేత నింపబడి ఆత్మచేత అభిషేకించబడి మీరు కూడా అనేకులను మనుషులు పట్టే జాలరుగా చేయాలని, అనేకులను మరి మరణంలో నుంచి జీవం నడిపించడానికి కొరకు నిన్ను వాడుకోనై ఉన్నాడు. నీవు నివసించే నీ ప్రాంతంలో నీ యొక్క బంధువులలో, నీ రక్త సంబంధికులలో, నీ స్నేహితులలో మరి మరణంలో ఉన్న వారిని జీవంలోకి నడిపించడానికి నిన్ను ఏర్పాటు చేసుకున్న సాధనమై ఉన్నాడు. పరిశుద్ధులారా, అట్టి కృప ఆ పరలోకపు తండ్రి మనందరికీ మీకును దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, మీరు నాయన మా పితరుల శిష్యులను మీరు జాలరులను పిలిచారు, వారి విద్య లేని పామరులను రాయబడినది. అట్టి వారిని పిలిచి నాయన మనుషులను బట్టి జాలరుగా చేసి ఉన్నారు. నువ్వు నాయన ఈ లోకంలో నీ బిడ్డలైన వారిని కూడా మీరు ప్రత్యేకపరచుకొని మనుషులను బట్టి జాలరుగా చేయడానికి కొరకు మీరు కలిగిన ప్రణాళిక మీకు స్తోత్రము చెల్లిస్తూ నజరేయుడైన యెహోవా నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యెహోవా మెస్సీయ దివ్య సముఖం నుంచి మీకును మీ కుటుంబములకును మీ వంశములకును శాంతి సమాధానము కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.